హలో, అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ మేము పొన్నూరు నుండి కాకినాడ వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది. ప్లస్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని కలవాలి. యాక్చువల్గా 1 ఇయర్ నుండి అనుకుంటున్నాము ఫ్రెండ్స్ని కలవాలి వెళ్ళి అని. అది అలా అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చి ఇంకా ఇవాళ ఇలా ముహూర్తం కుదిరిందనమాట. సో ఎంగేజ్మెంట్ పార్టీ చూసుకొని ఫ్రెండ్స్ని కలిసి వద్దామని 2 days ట్రిప్పు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. మామూలుగా ఈసారి మేము ఈ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాము. పొన్నూరు, దివిసీమ. పొన్నూరులో స్టార్ట్ అయ్యాము, తర్వాత దివిసీమ, మచిలీపట్నం, పాలకొల్లు, అమలాపురం, యానం, తర్వాత కాకినాడ. సో ఈ రూట్ ఏంటంటే స్పెషాలిటీ, అది ఆల్మోస్ట్ కోస్టల్ అనమాట. సీ పక్కనే వెళ్తూ ఉంటుంది రూటు. అందుకే అనుకుంటా చాలా బాగుంది. అసలు కోనసీమ అంటేనే అందం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎటు చూసినా కానీ పచ్చని పొలాలు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కాలువలు, చాలా టెంపుల్స్ కూడా కనిపించినాయి. కాకపోతే మాకు 2 days కాబట్టి మేమున్నది, మాకు ఎక్కువ టైం లేక మేము ఏ టెంపుల్స్కి వెళ్ళలేదు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇవన్నీ అసలు దారంతా అయితే అసలు ఫీస్ టు ఐస్ అనమాట. అందుకే మాకు 6.5 hours జర్నీ అయినా కానీ అస్సలు బోర్ అనిపించలేదు. అదే కనుక హైదరాబాద్ టు పొన్నూరు వస్తుంటే ఎందుకో చాలా బోరింగ్గా ఉంటుంది. పెద్దగా ఏమీ చూడటానికి ఏమి ఉండవు, ఏదో డ్రైగా అలా అనిపిస్తుంది. కానీ ఈ ట్రిప్ మాత్రం అసలు వర్త్ ఇట్ అనమాట. వీలైతే మీరు కూడా, మీకు ఛాన్స్ వస్తే కంపల్సరీగా ఇలా డ్రైవింగ్కి వెళ్ళండి. ఈ రూట్లో చాలా బాగుంది. అండ్ ఎప్పుడు అంటుంటారు కదా కోనసీమ చాలా బాగుంటుంది, గోదావరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు, వాళ్ళకి ఎక్కడా నచ్చదనమాట. మా గోదావరి డిస్ట్రిక్టే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇలా అంటారు, వేరే ప్లేసెస్ని ఏంటి ఎప్పుడు వీళ్ళు అప్రిషియేట్ చేయరు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు అలా ఎందుకు అంటారో. అసలు నిజంగా నాకైతే ఏదో మణిరత్నం మూవీలో చూస్తున్నట్టుగా అనిపించింది. ఎటు చూసినా కానీ అసలు ఆసమ్ సీన్స్ అనమాట. అసలు అన్నీ క్యాప్చర్ చేయాలి, అన్నీ వీడియో తీయాలి అనిపించింది. అంత బాగుంది. అందుకే సూదింగ్గా, హాయిగా, రిలాక్సింగ్గా అలా కారులో చూసుకుంటూ వెళ్ళాము. చాలా బాగుందన్నమాట. కేరళకి ట్రిప్కి వెళ్ళినప్పుడు అనిపించింది, అసలు కేరళ చూసి నేనైతే ఫుల్ ఫ్లాట్ అయిపోయాను. అబ్బా ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మేము యాక్చువల్గా అప్పుడు 1 week ట్రిప్కి వెళ్ళాము కేరళకి. ఇంకొక 1 week ఉంటే బాగుండేది టైము అని అనిపించింది. మన ఆంధ్ర, తెలంగాణ ఇంత బాగోవు కదా, కేరళ బాగుంది అని అనుకున్నాను అప్పుడు. మా అందరికీ బాగా నచ్చేసింది కేరళ. కానీ ఇప్పుడు ఈ కోనసీమ చూస్తుంటే ఆల్మోస్ట్ కేరళ లాగే ఉంది. సో ఓకే, మన స్టేట్స్లో కూడా మంచి ప్లేస్ ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అని అనిపించింది. కోనసీమకి నిక్నేమ్ కూడా ఉంది కదా, గాడ్స్ ఓన్ క్రియేషన్ అని. ఎందుకంటే ఇది కేరళలో లాగా బ్యాక్ వాటర్స్ అవన్నీ సిమిలారిటీస్ ఉంటాయి కోనసీమకి, కేరళకి. అండ్ ఈ మధ్య చాలా రిసార్ట్స్ అవి కూడా బాగా డెవలప్ చేశారు. చాలామంది వచ్చి ఈ రిసార్ట్స్లో ఉండి మ్యారేజెస్ అవి చేసుకుంటున్నారు, ప్లస్ వెకేషన్స్కి కూడా వచ్చి ఉంటున్నారు. సో అలా కూడా వెళ్ళి అవకాశం ఉంటే ఉండి కోనసీమని మనము అందాలని ఎంజాయ్ చేయొచ్చు. సో లంచ్ టైం అయింది మాకు, మేము ఇక్కడ ఆగాము లంచ్కి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లంచ్ ఫిష్ పులుసుతో ఓన్లీ, చాలా రీజనబుల్ రేట్ కూడా, 100 rupees ఏదో ఉంది. చాలా రీజనబుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ మధ్యలో ఇలా మొక్కజొన్న కండెలు, అరటిపళ్ళు ఇవన్నీ కొనుక్కొని తింటూ వెళ్తున్నాము. ఇలాంటి స్టాచ్యూస్ మధ్యలో చాలా కనిపించినాయి. చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ రోడ్డు పక్కనే పెట్టారు. అవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి. సో అలా అంతా
ఫుల్గా తింటా ఎంజాయ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా మేము మొత్తానికి కాకినాడ చేరాము. అసలు అసలు ట్రావెల్ చేసినట్టుగా అనిపించలేదు. ఇదిగో ఇక్కడ కాకినాడని ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా అంటారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ జేఎన్టీయూకే కాకినాడ ఇది ఒక ఎమోషను ఇది చూడగానే. ఎందుకంటే హరి ఇక్కడే చదివాడు, ప్లస్ సిరి కూడా ఇక్కడే బీటెక్ చదివింది. ఇది జేఎన్టీయూ. సో ఇది మన కాలేజీనే అనే ఫీలింగ్ వస్తుంది జేఎన్టీయూని చూడగానే. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. సిరిని బీటెక్లో జాయిన్ చేసినప్పుడు హాస్టల్ అలొకేట్ చేస్తారు కదా, సో హాస్టల్కి వెళ్ళాము. గర్ల్స్ హాస్టల్ కాబట్టి నేను విరి వెళ్ళాము. హరి బయటే వెయిట్ చేశారు. సో వెళ్ళగానే ఎందుకో ఆ ఇయర్ కొత్తగా హాస్టల్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి చాలా ఓల్డ్ రూమ్స్ అలొకేట్ చేశారనమాట. సో అది ఎంత ఓల్డ్గా పాతగా ఉందంటే అది ఆ రూమ్ చూడగానే నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇంకా నేనైతే ఏడ్చేశాను. ఏడ్చేస్తే సిరి వాళ్ళ రూమ్మేటు నేను సిరిని వదిలిపెట్టి బెంగపడి ఏడుస్తున్నాను అంటే అది కూడా ఉందిలేండి, ఆ ఎమోషన్ కూడా ఉంది. ఇంకా ఎందుకంటే ఏడవద్దు మేము చూసుకుంటాం సిరిని అని చెప్పింది పాపం తను. ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ఇప్పుడు. తర్వాత సెకండ్ ఇయర్ నుండి వీళ్ళకి కొత్తగా కట్టిన రూమ్స్ని అలొకేట్ చేశారు. సో అది చెప్పింది సిరి తర్వాత. అండ్ నేను ఒకసారి వెళ్ళానులేండి, జాయిన్ చేసేటప్పుడు వెళ్ళాను అంతే, తర్వాత వెళ్ళలేదు. ఇంకా తనే వచ్చి వెళ్తూ ఉండేది. సో అదనమాట జేఎన్టీయూ స్టోరీ. హరి కూడా చాలా తన హాస్టల్ కబుర్లు అవి ఇవి చెప్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ తనకెందుకో హరికి కూడా కాకినాడ అంటే చాలా ఇష్టం. అక్కడ చదవటం మూలానో ఏమో మరి బాగా ఇష్టపడతాడు కాకినాడని. ఇది మేమున్న స్టే చేసిన హోటల్ అనమాట. సో మేము హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఒక 1 అవర్ మళ్ళీ రెడీ అయిపోయి కొంచెం అలా షాపింగ్ చేద్దామని చెప్పేసి బయలుదేరాము. సో ఎంగేజ్మెంట్ గర్ల్కి ఏదన్నా చిన్న గిఫ్ట్ కొందామని ఇంకా అలా వెళ్ళాము. సో ఇక్కడ నాకైతే ఈ టైపు సిల్వర్ స్టాచ్యూ గణేష్ది చాలా బాగుంది ముద్దుగా. కానీ హరి లేదు, వీళ్ళు కొత్త జంట, వీళ్ళకి కపుల్ ఉన్నదే ఇవ్వాలి అని హరి ఇది రాధాకృష్ణ అని సెలెక్ట్ చేశాడు. బట్ గణేష్ అండ్ లక్ష్మీదేవి కూడా చాలా బాగున్నాయి, కాకపోతే సింగిల్గా ఉన్నారు వాళ్ళు. సో తర్వాత గిఫ్ట్ ర్యాప్ చేయించాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గిఫ్ట్ ర్యాపర్ని ఎప్పుడు హరి రివర్స్లో చేయిస్తాడు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇలా షైనీగా ఉంటుంది, తనకి ఇలా షైనీగా ఉంటే ఇష్టమంట, అందుకని ఎప్పుడు ఇలా రివర్స్లో చేయిస్తాడు. తర్వాత మేము మా ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న వాళ్ళ బంధువుల అమ్మాయి చిన్న పాప ఉంది. ఆ అమ్మాయికి నీకు తెలుగు చదవటం అని హరి అడిగితే వచ్చు అంది. ఇంకంతే బుక్ అయిపోయింది. హరి మొత్తం చదివించాడు తెలుగు అక్షరాలు అవన్నీ. ఇక్కడ ఈ శాల్వా మీద వీళ్ళిద్దరి పేర్లు స్టిచ్ చేయించాడు హరి. సో ఆ పేర్లన్నీ చదివించాడు. ఇంకా అనుకోని ఉంటుంది ఆ పాప, రే అనవసరంగా కమిట్ అయిపోయానే నేను అని. సో అలా ఫ్రెండ్స్ని కలిసాము. యాక్చువల్గా వీళ్ళని కలుద్దామని 1 ఇయర్ నుండి ప్లాన్ చేస్తున్నాము, కుదరలేదు. సో ఇవాళ అనుకోకుండా లక్కీగా ఇలా ముహూర్తం కుదిరింది. సో వాళ్ళని కలిసి తర్వాత అలా ఒక 1 అవర్ కబుర్లు చెప్పుకొని తర్వాత డిన్నర్కి వెళ్ళాలని ప్లాను, ఆ రోజు ఈవినింగ్ ప్లాను. సో ఇలా కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత మాకు అంత ఐడియా లేదు కదా ఏ రెస్టారెంట్ బాగుంటుంది ఏంటి అని. సో మంచి రెస్టారెంట్కి వెళ్దామంటే వాళ్ళు జిఆర్టీ గ్రాండ్ హోటల్కి తీసుకెళ్ళారు. ఇది చాలా బాగుంది. కాకినాడ నైట్ టైం కూడా బాగుంది కదా. మరి క్రిస్మస్ టైమో లేకపోతే మామూలుగానే లైటింగ్స్ పెడతారో తెలియదు, కానీ ఫుల్ లైటింగ్స్ పెట్టారు అన్ని షాప్స్కి, డెకరేషన్స్ బాగా చేశారు. ఐ థింక్ మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో, క్రిస్మస్కి ముందు రోజు ఇది. దానివల్ల లేకపోతే మామూలుగానే కాకినాడ ఇంత
అదే దీప్యమానంగా వెలిగిపోతుంటుందో తెలియదు కానీ చాలా బాగుంది. చూడటానికి మాత్రం చాలా మాకు కన్నుల విందులుగా ఉంది. సో అలా మేము డిన్నర్కి జిఆర్టీ గ్రాండ్కి వెళ్ళాము. ఈ హోటల్ కూడా ఏంటండి బాబు ఇంత పెద్దగా ఉంది. అసలు హైదరాబాద్ హోటల్స్ పనికిరావు ఈ హోటల్ ముందు. చాలా బాగుంది. సో వెళ్ళాము హోటల్కి. అండ్ ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి, అన్ని స్పెషల్స్ తిన్నాము. వీళ్ళు కూడా క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ బాగా చేశారు ఈ లోపలంతా హోటల్లో. ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ దిగాము. అండ్ కోనసీమ వాళ్ళ ఆతిథ్యం మామూలుగా ఉండదు కదా. మామూలుగా ఇంటికి వెళ్తే కూడా బాగా వడ్డించి తినిపించేస్తారు. బట్ హోటల్లో కూడా నాకు అనిపించింది వాళ్ళకంటే మాకే ఎక్కువ, మమ్మల్ని ఎక్కువ తినిపించారు అని అనిపించింది. సో వాళ్ళకంటే మేమే ఎక్కువ ఫుడ్ తినేసాము అనిపించింది నాకైతే. సో అలా చాలా ఇదిగో జింజర్ బ్రెడ్ మ్యాన్ హౌస్ బాగుంది కదా డెకరేషన్స్. సో అలా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఇంకా కాకినాడ అంటేనే కోటయ్య గారి కాకినాడ కాజా స్పెషల్ కదా. సో అది కొనుక్కోకుండా తినకుండా ఇంకా కాకినాడ వెళ్ళటం అనేది ఉండదు కదా. సో వీళ్ళ షాప్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి వీళ్ళు చక్కగా వీళ్ళ పెద్దవాళ్ళ ఫొటోస్ పెట్టుకున్నారు. అండ్ షాప్లో అయితే నాకు వివాహ భోజనంబు పాట గుర్తొచ్చింది అన్ని స్వీట్స్ చూడంగానే. ఆహా, ఈ కాజాలు చూడండి. వీటిల్లో 2 సైజులు ఉన్నాయి, ఒకటి పెద్ద సైజు, ఇంకోటి మినీ కాజాలు కూడా ఉన్నాయి. సో అలా ఈ కాకినాడ కాజాలని కొనుక్కొచ్చాము. వీళ్ళ దగ్గర వేరే స్వీట్స్ కూడా ఉన్నాయి. వేరే స్వీట్స్ కూడా 1 or 2 ఐటమ్స్ కొన్నాము, బాగున్నాయి అన్నమాట. సో అలా ఇది మెయిన్ టాస్క్ అనమాట. అసలు నా చెక్ లిస్ట్లో కాకినాడ కాజాలు కొనుక్కోవాలి అనేది ఒక పెద్ద చెక్ లిస్ట్ ఉంది. సో ఆ పాయింట్ టిక్ అయిపోయింది అనమాట. సో అలా స్వీట్స్ కొనుక్కొని ఇంకా కొంతసేపు అలా రోమ్ చేసాము. అంత పెద్ద మాల్స్, షాపింగ్ మాల్స్ అవన్నీ చాలా బాగుంది. కాకినాడ పెద్దదన్నమాట, బాగా పెద్ద టౌను. సో అలా జరిగిందండి మా ఫస్ట్ డే ఆఫ్ కాకినాడ కబుర్లు ఇవన్నీ అనమాట. అదిగో చూడండి, నైట్ టైం కూడా బాగుంది, చాలా లైవ్లీగా ఉంది కాకినాడ అంతా. ఏ ప్లేస్ అయినా కానీ వెళ్ళి ఒక 1 వీక్ ఉంటే కానీ మనము చక్కగా ఆ సిటీని ఆర్ టౌన్ని ఎంజాయ్ చేయలేము. 1 or 2 డేస్ అయితే ఎట్లయినా పెద్ద కవర్ చేయలేము. సో అలా జరిగింది మా ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ ఇన్ కాకినాడ. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసుంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.